ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. ఇక ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకే అధికారులు చెబుతున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ మరింత సమాచారం అందిస్తారు. రామ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ శాలిని. ఇవాళ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో అంటే సరిగ్గా ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లకు లెక్క పెడతారు. ఆ తర్వాత అరగంట తర్వాత ఈవీఎంలు లెక్క పెడతారు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో ఆ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో ఈ రోజు ఈ కౌంటింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక లాస్ట్ ఇయర్ నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నిక. ఇది జరిగిన అసెంబ్లీ జరిగి కొత్తగా ఎన్నికైన కొద్ది రోజులకే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడి నుంచి మొత్తం కూడా సికింద్రాబాద్ కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి టిఎస్ వంశీయుతులకు, బీఆర్ఎస్ నుంచి నివేదిత, సాయన్న కూతురు నివేదిత పోటీ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ 232 పోలింగ్ బూతులు, తర్వాత 14 ఈవీఎంలను ఒక్కొక్క రౌండ్ లో లెక్కింపు చేస్తారు. మొత్తం 17 రౌండ్లతో లెక్క ముగుస్తుంది. కాబట్టి మొత్తం కూడా అంటే ఓన్లీ హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ఆ పార్లమెంటు సెగ్మెంట్ లో పోలైన ఓట్లు సర్వ సంఖ్యను బట్టి ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడం, 144 సెక్షన్ విధించడం, 100 మీటర్ల దూరంలోనే మొత్తం ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఆ కౌంటింగ్ ఏజెంట్ వచ్చే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళ పాస్లు అవన్నీ కూడా చెక్ చేసి క్షుణ్ణంగా పోలీసులు లోపలికి పంపిస్తా ఉన్నారు. మన పోలీసులు అంతా కూడా బారికేడ్లు పెట్టి మెటల్ డిటెక్టర్ పెట్టి కూడా మొత్తం చెక్ చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రోజు తర్వాత మళ్ళా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా ఈ రోజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. దాంతో పాటు స్వతంత్రులు మొత్తం కలిపి 17 లోక్సభ స్థానాలకు 520 మంది 625 మంది ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు. ఉదయం ఎక్కడ కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 10 నుంచి 12 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే నుంచి గెలుస్తామని చెప్పి ఆయన ధీమతో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా దేశంలో 3వసారి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మోడీ హ్యాట్రిక్ ప్రధానిగా అవుతారని చెప్పి వాళ్ళు కూడా 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమతో ఉన్నారు. ఈ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 4-5 సీట్లతో సరిపెట్టుకుంటామని చెప్పినప్పటికీ అది ఒక సీటు కూడా వచ్చే అవకాశం ఉందా లేదా, అది కూడా మెదక్ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతా ఉంది. కానీ ఇలా ఇదే గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలిస్తే మాత్రం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా కూడా 17 సీట్లకి కేవలం 9 సీట్లు మాత్రమే గెలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 4 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను కైవసం చేసుకుంది, ఎంఐఎం 1 సీట్ కైవసం చేసుకుంది. కానీ ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను తెచ్చుకునేందుకు దేశంలో ఇండియా కూటమి రావాలంటే తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు 14 సీట్లు గెలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా కృషి చేశారు. ఈ ఫలితాలు మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు మొత్తం తేలిపోయే అవకాశం ఉంది. శాలి రామ్, అదేవిధంగా ఇక ఈవీఎం తరలింపు నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వచ్చేంత వరకు కూడా అంతా సజావుగానే సాగిందా? ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సజావుగా సాగే అవకాశమే ఉందా? ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు కానివ్వండి, చిన్న గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందా? మే 13న ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఏదైతే ఈ రోజు ఎన్నికలు జరిగాయో ఎన్నికలు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా 2-3 చిన్న సంఘటనలు మినహా మిగతా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఆ పోలింగ్ ప్రశాంతంగా జరిగిన అనంతరం కూడా స్ట్రాంగ్ రూమ్ లకు, కౌంటింగ్ కేంద్రాలకు ఏదైతే ఈవీఎంలను తరలించారో ఈవీఎంలు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇవన్నీ కూడా తరలించిన నేపథ్యంలో ఎక్కడ కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తో పాటు డీజీపీ రవి గుప్తా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ తో పాటు ఇతర మొత్తం జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, సిపిలు ఇదంతా కూడా అన్ని రంగ పోలీసు వ్యవస్థ, ఇటు ఎన్నికల వ్యవస్థ అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కౌంటింగ్ సందర్భంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్స్ కూడా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్లలో కూడా ఈ రోజు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి
కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అరబర్కలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు పూర్తిగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రామ్, అదే విధంగా కౌంటింగ్ కేంద్రంలో మొత్తంగా ఎంతమంది సిబ్బంది ఉన్నారు, రిటర్నింగ్ అధికారులు ఎంతమంది ఉన్నారు, అధికారులకు అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు? అంటే శాలిని ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో పోలింగ్ బూత్లను బట్టి అక్కడ రిటర్నింగ్ అధికారిని కానీ నియమిస్తారు. కానీ ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మాత్రం ఒక రిటర్నింగ్ అధికారి కంపల్సరీ ఈ రోజు ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాబట్టి అసెంబ్లీ ఉప ఎన్నికకు తర్వాత పార్లమెంట్ ఓటింగ్ కూడా ఇక్కడ లెక్క పెడతారు కాబట్టి కంటోన్మెంట్ సంబంధించి ఈ రెండింటికి కూడా వేరువేరుగా అబ్జర్వర్స్ ఉంటారు. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ కూడా ఇక్కడ ఉంటారు. దాంతో పాటు రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరెవరైతే మల్కాజిగిరి పార్లమెంట్ కు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేసింది. బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేశాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజు లక్ష్మారెడ్డి పోటీ చేశారు. దీంతో పాటు ఇంకా స్వతంత్రులు కూడా పోటీ చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కౌంటింగ్ ఉంది కాబట్టి రెండు కౌంటింగ్ కూడా ఇక్కడ సికింద్రాబాద్ ఎస్సీ కాలేజీలో జరుగుతాయి. కాబట్టి అధికారులు కానీ పోలీసులు కానీ ఎక్కడికక్కడ చుట్టుపక్కల కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. సాలి రామ్, చివరిగా ఇక తొలి విడత ఫలితం అనేది ఏ టైంకి వెలువడే అవకాశం ఉంది, ఆన్ టైం కి వెలువడే అవకాశం ఉందంటారా? అంటే పోస్టల్ బ్యాలెట్లే దాదాపు అరగంట పైన సమయం పడుతుంది. తర్వాత 11-12 గంటల వరకు ఎక్కువ శాతం మనకు మొదటి విడత ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఫలితాలను కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు వీవీప్యాన్లు లెక్క పెట్టుకోవడం, టాలీ వీవీప్యాన్లకు ఈవీఎం లో ఉన్న ఓట్లకి టాలీ అయిందా లేదా అనేది మాత్రం, ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఈ రోజు కౌంటబిలిటీగా చూడాలని చెప్పి కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే ఏజెంట్లకి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూమ్ మీటింగ్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. అన్ని పార్టీల ఏజెంట్లను కూడా అప్రమత్తం చేశారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మొత్తం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం కౌంటింగ్ ఏజెంట్ తో మాట్లాడటం, పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో మాట్లాడటం, ఇతర పార్టీ ఇన్ఛార్జీలతో మాట్లాడటం, అన్ని పరిణామాలు కూడా చోటు చేసుకునే నేపథ్యంలో అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. విశాల్, థ్యాంక్ యూ రామ్.